క్లైమాక్స్ ఫైట్ మాత్రం గుండె కింద ఉంటుందన్న క్లైమాక్స్ ఫైట్ ఉంటాయి మొత్తం హిట్ ఇండస్ట్రీ హిట్ బాబు ఇట్టు ఇట్టు పడదని గెలకండ్రా ఇట్టు పడితే ఏందో రేపటి నుంచి రేపటి నుంచి చూపిస్తాడు ప్రభాస్ అన్న ఎరిగింది హిట్ పడింది షారుఖ్ ఖాన్ కాల్చి వచ్చిన 1000 crores పక్కా బాహుబలి 2 ని కొట్టే సినిమా రావాలనుకుంటే ఇదే బాహుబలి 2 లా ఉంది ఇంక సలార్ 2 బాబోయ్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ అంతా ఏముండదు సెకండ్ హాఫ్ లో ప్రభాస్ వస్తాడు దీని అమ్మ స్క్రీన్లు తగలబెట్టేస్తారు నేను 1 o'clock పోయినా మేము నిద్రమబ్బులు ఉన్నాం కానీ ఇప్పుడు 4 o'clock రేపు మార్నింగ్ ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించే స్క్రీన్ తగలబెట్టేస్తారు ఏంది అసలు ప్రభాస్ను ఈ రేంజ్లో దీని అమ్మ ఎవరు ఆడుకోలేదు 6 అడుగుల కట్అవుట్ నీ అమ్మ కంటను ఈ రేంజ్ ఆడుకునే ఈ ప్రభాస్ని ఇంత 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 వైలెంట్గా ఇంత ఎంగేజింగ్గా ఎవరు వాడలేదు యోగి సినిమాలో చూపించాడు వినాయక్ అది ఎక్కలేదు జనాలకి అది రీమేక్ దీని అమ్మ ప్రశాంత్ నీల్ గారు వాడు షర్టు ఎత్తితే దీని అమ్మ నరలు దిగిపోతున్నాయి మాకు ప్రశాంత్ నీళ్ళు దీని ప్రభాస్ ఎలివేషన్ కోసం పుట్టినాడు ఈ ప్రభాస్తో ఈ రేంజ్ సినిమా తీసినాడంటే ప్రశాంత్ నీళ్ళు జస్ట్ ఇమాజిన్ ఒక ఎన్టీఆర్తో ఏ రేంజ్ సినిమా తీస్తాడు ఇమాజిన్ ప్రభాస్తో ఈ రేంజ్ సినిమా తీసినాడంటే దీని అమ్మ నరలు దిగిపోతాయి భయ్యా సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ పిక్చర్ జస్ట్ ప్రభాస్ ఏ ఫీలింగ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంతే ఒకటే లాగు నర్రాలు దిగిపోతున్నాయి లోపల మామూలుగా ఉండదు సినిమా సెకండ్ హాఫ్ అసలు ఏం లేపినాడు భయ్యా ప్రభాస్ ఏం మాట్లాడు డైలాగులు ఉండవు ఏముండవు జస్ట్ అట్లా ఎక్స్ప్రెషన్స్ అంతే కలెక్షన్ దేవుడు చూసుకుంటాడు అంతే ఈ దేవుడు ఆపలేడు దీన్ని ఈ పీవీఆర్ ఐనాక్స్ అని బంద్ చేసిన కోట్లు కొల్లగొడతాడు పొరపాటు వాళ్ళు రిలీజ్ చేస్తే తట్టుకోలేరు సినిమా మాత్రం ప్రభాస్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీకు ఎక్కదు సెకండ్ హాఫ్ మాత్రం ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ అనేది చూస్తారు మీరు అసలు దీన్ని ఎవరు తట్టుకోలేరు భయ్యా సెకండ్ హాఫ్ దీని అమ్మ అసలు అరాచకం శృతి హాసన్ ఫస్ట్ హాఫే ఎంత ఒక మదర్ సెంటిమెంట్ ఒక ట్రైబల్ ఫైట్ ఉంటుంది సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రన్స్లో ఒక ట్రైబల్ ఫైట్ ఈ సింహాద్రి సినిమాలో కేరళ బ్యాక్డ్రాప్లో ఏ రేంజ్ ఫైట్ ఉంటుంది ఎన్టీఆర్ది ఈ సినిమాలో ట్రైబల్ ఫైట్ నర్రాలు తెగిపోతుంది జనాలకి దీని అమ్మ అసలు అరిపించినాడు భయ్యా ప్రభాస్ ఇండియన్ సూపర్ స్టార్ పుట్టాడు ఈరోజు ఇండియన్ సూపర్ స్టార్ ఈరోజు పుట్టాడు ప్రభాస్ ఇన్ని రోజులు ఎన్ని సినిమాలు తీసినట్టు తెలియదు కానీ ఈ సినిమాతో రీబర్త్ ప్రభాస్కి ఈ సినిమా తర్వాత ప్రభాస్ని టచ్ చేయాలని కూడా దొరకడాడు ఈ ప్రభాస్కి రీబర్త్ ఈ సినిమా ప్రభాస్ కంబ్యాక్ అని ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ కాంబినేషన్లో ఎవరైతే ఏం ఎక్స్పెక్ట్ చేసినారో నువ్వు 100% పెట్టుకో 200% ఉంది సినిమాలో ట్రోలర్స్ వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ట్రోల్ చేస్తేనే ప్రభాస్ ఫోర్త్ 1000 crore సినిమా తీస్తున్నాడు ఇక్కడ ఈ సినిమా తర్వాత ప్రభాస్ని ట్రోల్ చేయడానికి మెటీరియల్ కూడా ఉండదు ప్రభాస్ ఇండియన్స్ ఈరోజు December 22 గుర్తుపెట్టుకోండి ఇండియన్ సూపర్ స్టార్ పుట్టినాడు ఈరోజు ప్రభాస్ ఇంకా తట్టుకోలేరు ఎవరు అయింది ప్రశాంత్ నీల్ నిజంగా సార్ బాబు ఇట్టు ఇట్టు పడదని గెలకండ్రా ఇట్టు పడితే ఏందో రేపటి నుంచి రేపటి నుంచి చూపిస్తాడు ప్రభాస్ అన్న ఎరిగింది హిట్ పడింది షారుఖ్ ఖాన్ కాల్చి వచ్చిన 1000 crores పక్కా బాహుబలి 2 ని కొట్టే సినిమా రావాలనుకుంటే ఇదే బాహుబలి 2 లా ఉంది ఇంక సలార్ 2 బాబోయ్ ఎక్సలెంట్ బీజిఎం స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్ ఉందన్న చూస్తున్నాం ఎలివేషన్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రభాస్ అన్న వచ్చాడు ఎంట్రీ ఏమో లేట్గా ఉంటుంది అనుకుంటే ఎంట్రీ ప్రభాస్ అన్నదే వచ్చింది పృథ్వీరాజ్ ఇంటర్వెల్కి వచ్చాడు ఏం జరుగుతుంది ఓ ఓ ఓ మొత్తం హైలో ఉన్నాం ఇంటర్వెల్ దోలు తీర్చాడు సెకండ్ హాఫ్ బాబో సెకండ్ హాఫ్ కోసం ఒక 20 సార్లు చూస్తా అది ఫిక్స్ సెకండ్ హాఫ్ మొత్తం ఎలివేషనే ఫ్యాన్స్కి ఏం కావాలో మొత్తం తెచ్చిపెట్టి ఫుల్ మీల్స్ పెట్టాడు ప్రశాంత్ నీల్ లవ్ యూ పృథ్వీరాజ్ లవ్ యూ ప్రభాస్ అన్న లవ్ యూ శృతి హాసన్ సూపర్ అందరూ సూపర్ సినిమాకి రండి అప్పుడు అందరూ మాట్లాడండి ఎక్సలెంట్ మూవీ యాజ్ పర్ మూవీ కంపేర్ చేస్తే ఇప్పుడున్న కరెంట్ సినిమాస్లో పుష్ప మన త్రిబుల్ ఆ తర్వాత మనకి ప్రభాస్ అన్నకి మనకు గట్టి చెప్పుకోవాల్సిన సినిమా ఏంటంటే సలార్ ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ ఎవరైనా ప్రశాంత్ నీల్ కానీ ఎవరైనా కానీ ప్రభాస్ అన్న కోసం అయితే గట్టి సినిమా చూడొచ్చు ఎందుకంటే అప్పుడు గట్టి కంబ్యాక్ అనుకోవచ్చు మనం కొన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ 3-4 years అయిపోతుంది ప్రభాస్ అన్న గురించి మనం చెప్పుకోవడం కానీ లేకపోతే మనం బయట చెప్పుకోవడానికి కానీ చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు రాడ్ దింపుతారని చెప్పేసి అని ఈ సలార్ అనే మటుకు అందరికి ఒక నోట్లో రాడ్ పెడుతుంది ఎంత గట్టిగా పెడుతుంది అంటే ఒక వారం తర్వాత మీకు కలెక్షన్స్ అర్థమవుతాయి ప్రశాంత్ నీల్ అంటే ప్రభాస్ని ఎలా వాడుకోవాలో ఆల్మోస్ట్ అలా వాడేసుకున్నాడు
కాకపోతే కొన్ని చోట్ల వాడుకోలేకపోయాడు. ఆయన కంటే బెటర్గా చాలామంది వాడుకుంటారు. సపోజ్ మరి రామ్ గోపాల్ వర్మ అయితే ఇంకా వాడుకుంటాడు. ప్రభాస్ అన్న అయితే ఇంకా ప్రశాంత్ నీల్తో పాటు ఇంకా మంచి మంచి డైరెక్టర్స్ చేతిలో పడితే ఇంకా ఇట్లా మంచి కంబ్యాక్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం భయ్య. పార్ట్ 2 సంగతి తర్వాత పెడితే పార్ట్ 1 అయితే చింపేసింది భయ్య. ఫస్ట్ అది చూద్దాం. లింక్ ఇప్పుడు అన్ని సినిమాలు కామన్, లింక్ లేకుండా ఏ సినిమా తీస్తలేరు. లింక్ అనేది కమర్షియల్ పార్ట్ పక్కన పెడితే పార్ట్ 1 అయితే ఎంజాయ్ చేయొచ్చు. స్క్రీన్ ప్లే అంతా బాగుంది. అది నరుకుడు మాత్రం వేరే లెవెల్ అన్న. ప్రభాస్ నరుకుడు అయితే వేరే లెవెల్. ఊరమాస్ 5 స్టార్ ఇస్తా నేనైతే. మొత్తం రికార్డులు బ్రేక్ అవుతాయి. బాహుబలి రికార్డే బ్రేక్ చేస్తాడు. 1300 కోర్స్ వస్తాయి. 1300 కోర్స్ అయితే పక్కా. 13 to 15. పార్ట్ 2 ఇంకా వేరే లెవెల్. ఇది ఇంకా స్టోరీ ఇప్పుడు క్రియేట్ చేస్తాడు. అందులో మొత్తం చూపిస్తాడు. ఇంకా మొత్తం చూపిస్తాడు. అందులో కాన్సెప్ట్ అయితే ఫ్రెండ్షిప్ గురించే, మొత్తం ఫ్రెండ్షిప్ గురించే తీసిండు. ఇక నెక్స్ట్ సలార్ పార్ట్ 2లో మాత్రం ఊర మాస్ ఉంటుంది. ఇంకా సస్పెన్స్ అనేది ఇప్పుడు మనం చెప్పకూడదు. ఇంకా ఓకే. మూవీ చాలా బాగుంది అన్న. ప్రభాస్ని ఎంత వాడాలో ఎంత పెండాలో మరి ఇంతకన్నా ఎవరు తీయలేడన్న. అంత అద్భుతంగా తీసే హ్యాట్స్ ఆఫ్ టు ఐ మీన్ లైక్ ప్రశాంత్ నీల్ యాక్టింగ్ ఫుల్ మాస్ ఇంకేం లేదు. ఏమన్నా మైనస్ అంటే స్టోరీ అలా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ అంత ఒక కథలా వెళ్ళిపోతుంది అనమాట. ఒక చందమామ కథలా వెళ్ళిపోతుంది. అలా ఫైన్ అని చెప్తారు. బట్ ఫస్ట్ సుజాస్ నథింగ్ జస్ట్ 2-3 డ్యాన్స్ లేదు, ఫైట్ లేదు, కామెడీ లేదు. సినిమా అంతా మాస్ నథింగ్. ఇండియాలో ఎవరు చూపించారంట మొత్తం. రేటింగ్ పక్కన పెట్టండి. ఎంత మాస్ చూపించినా సరే ఎక్కడ వాళ్ళకి 2.5 గంటలు అంత ప్రతి మాస్ ఎలిమెంట్ అలా చూడాలనిపిస్తుంది అన్నమాట. అంతే. ఎక్కడ పాట లేదు, పాటలు ఏం లేదు, నో ఎంటర్టైన్మెంట్, ఓన్లీ మాస్. ఎంత పెండాలో పెట్టాడు ప్రశాంత్. ఎంత అసలు హ్యాట్సప్, అసలు హ్యాట్సప్ ఓన్లీ డైరెక్టర్. అంతే మాస్. సలార్ డబ్బాల్ దుమ్కి సెకండ్ హాఫ్ గుత్త రెబల్ సవాల్ మూవీ బెస్ట్ ఫెంటాస్టిక్ మూవీ 5 out of 5 రేటింగ్. సలార్ సినిమా వేరే లెవెల్. అసలు ప్రశాంత్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా రోజులు తను అసలు ప్రభాస్ ని చూపించడం అన్న బాడీ, ఆ రక్తము, ఆ ఎరిపెక్కిపోయింది ఇక్కడ. సలార్ రేపు పొద్దున 2000 కోట్లు ఇండియన్ సినిమా మళ్ళీ చెప్పుకున్న సినిమా. ప్రభాస్ కటౌట్ ఇవాళ ఆడిండు ప్రభాస్. హ్యాట్స్ ఆఫ్ టు ప్రశాంత్ నీల్. హ్యాట్స్ ఆఫ్ సార్. మళ్ళీ వెయిట్ చేస్తున్నాం పార్ట్ 2 కోసం. సినిమా అంటే సినిమా భయ్య. పాటలు అయినా బాబా బీజిఎం అన్న ఎక్స్ట్రాడినరీ భయ్య. సినిమా ప్రతి ఒక్క మీడియా వాళ్ళు అన్న వాళ్ళకి అందరికి చెప్తున్నా, తప్పుడు రివ్యూలు రాయొద్దన్న. సినిమా చూసి చెప్తున్నా. నేను సినిమా చూసి చెప్తున్నా. ఇప్పుడు వచ్చి 1 ఏళ్ళకి సినిమా చూసి చెప్తున్నా. తప్పుడు రివ్యూలు రాయకన్నా ప్లీజ్. హంబుల్ రిక్వెస్ట్. ఇప్పటి వరకు ప్రభాస్ కోసం ఏ నా కొడుకు ఎవడన్నా తప్పు రివ్యూ రాసినా అన్న ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ అన్న. ప్రభాస్ ఈజ్ అ వరల్డ్ వైజ్ కంటెంట్ హీరో. కట్అవుట్ భయ్య. నాకు ఆ హీరో కట్అవుట్ ప్రతి పాట కూడా భయ్య. మాలాగా ఎవరు ఆడలేరు. ఏం చెప్పాలన్న. సినిమా మంచిగా ఉందన్న. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్. ఎలివేషన్ అయితే సూపర్గా ఉన్నాయి. ప్రభాస్ ఇక ఎట్లా అంటే ఇక ఇప్పటివరకు మనం చూడలే అట్లా ఎలివేషన్స్ బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే అందరికి చెప్తుంది ఏంటంటే కేజీఎఫ్ సలార్ 2 కంపారిజన్ చేసి చూడకండి. సలారే కేజీఎఫ్ అది అన్న నెక్స్ట్ లెవెల్ అన్న. ఆ స్టైల్ కానీ ఆ నరకుడు కానీ నెక్స్ట్ లెవెల్.
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.